అరే మనకు రచ్చరవని ఏం చెప్పిండ్రా, సమాజంలో తప్పును తప్పులాగా చూడు, రైట్ నాశనం కాకుండా చూడు అన్నాడు. మనకు ముఖ్యంగా ఒకటి చెప్పిండ్రా, పొదలనికి ఏమైనా ప్రేమికులుంటే బయటికి తీసుకొచ్చి పెళ్లి చేయనరా. ఆయన మాటను మనం సార్థకం చేయాలంటే ఈ పార్కులో ఏ పొదలనిక ఉన్నోళ్ళని దొరకబట్టాలే, పెళ్లి చేయాలి. సాగర్ నువ్వు చూసుకోరా, చల్ 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 తొందర పో. ఎందుకద్దురా, పొదలనుకపోయినప్పుడు లేదారా ఈ సిగ్గు భయం? పొదలనుకపోతే పోని పరువు బయటకి ఎత్తపోతా అదిరా. అవును సార్, పరువు పోదు. ప్లీజ్ సార్. అంటే నువ్వు అమ్మాయిని ప్రేమించలేదా? ఎందుకు ప్రేమించలేదు సార్, నా ప్రాణం ఇస్తా సార్, దాని కోసం అడగండి సార్. అందుకోసమే ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తా, ఆ తర్వాత పొదలు. సార్ పెళ్లి మాత్రం వద్దు సార్, ప్లీజ్ సార్. పెళ్లి ఎందుకు అద్దురా? నా పిల్లని తెలిసి చంపేస్తా సార్. అంటే నీకు పెళ్ళైందారా? వానికి అట్ట కొడితే తాకడమ్మా, నువ్వు జరుగు. పెళ్ళైన కూడా పొదలెనక పోయి వచ్చారా నువ్వు? అరే సాగర్ ఫోటో తీరా. పొదలెనక ఉన్నది ప్రతి ఓడు ప్రేమికుడు కాదని ఈ సమాజాన్ని తెలవాలి. చెరవన్న మంచి విషయం చెప్పిండ్రా. పోరా ఇంకో పొద చూడిపో. నువ్వు చూస్తే మంచిదాని లెక్కున్నావు. ఏందమ్మా పొదలేనక? మాది మంచి కుటుంబం కాదండి, మరి సాంప్రదాయబద్ధమైన కుటుంబం అండి. పొదలెనక ఏం చేస్తాను అమ్మా? మేము ఏం చేసినా నలుగురిలో చేయమండి. మరి పొదలు చాటుమాటుగా చేస్తామండి. అంటే నన్ను నమ్ముకొని నలుగురు బాధ్యత నా మీద ఉందండి. నలుగురు బాధ్యత తీర్చేంత వరకు నేను పొదలు చాటే పని చేస్తానని వాగ్దానం తీసుకున్నానండి. అందుకోసమే ఇప్పుడు నీకు పెళ్లి చేస్తా, తర్వాత నువ్వు పొదలెనక పో అంటానా? ఏమండి మీకు దండం పెడతానండి. ఆ నలుగురు బాధ్యత తీరిపోయిన తర్వాత నేనే మీ దగ్గరకు వస్తానండి. మీరు ముక్కు ముఖం ఎవరిని చూపించి తాళి కట్టించుకోమని తలొంచుకొని తాళి కట్టించుకుంటానండి. ఏమే రోడ్డు రోలర్ ఊరంతా దొక్కినాక నీ వచ్చి నీ ఇల్లు దొక్కుతా అంటే ఊకుంటాడే ఎవడన్నా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నా బాధ్యత నాకు ముఖ్యమండి. అరే సాగర్, ఇలాంటి వాళ్ళ బాధ్యత మనకు ముఖ్యం రా. ఫోటో తీరా. సచ్చినోడా, నేను కట్ట గట్ట బంద గట్టని బంద పెట్టని బంద మీద పచ్చగట్టి పోదావా? నా పరువు తీస్తారా నువ్వు? నా బాధ్యతకు భంగం కల్పిస్తారా నువ్వు? నీ సంగతి చూస్తారా? నువ్వు ఏ పొదచాటును దొరకపోవు, నీ సంగతి నేను చూస్తారా? పొదల చాటు పోయే బ్యాచ్ కాదా నేను. హలో చూసినావారా, రివెంజ్లు తీసుకుంటారు ఆడోళ్ళు. ఎవ్వరు చక్కగా ఉండదు లోకం మీద. అబ్బా తప్పటి నుంచి చూస్తాను రా, ఈ ముసలోడు ఏందో చేస్తాండి ఇక్కడ. హలో పెద్ద మనిషి, హలో ఏ మీ మనవరాలను పెట్టుకొని ఏం మాట్లాడతానో, ఇంటికి పోవచ్చు కదా. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు మనవరాలు? నేను ప్రేమికుణ్ణి, తను నా ప్రేయసి. ఈ హాల్లో గనక ఒక్కరితోనన్నా జస్ట్ ఏ మినిట్ అనిపిస్తే చాలా నేను ఫీల్డ్ లో తెలిసిపోతా. హాయ్ మై డి హ్యాండ్సమ్, నేను ప్రేమికున్నా కాదా చెప్పండి తనకి. అబ్బో హాయ్ మై డియర్ బ్యూటీ, కమ్ అండ్ టెల్ మీ, వరల్డ్లోనే అత్యంత భయంకరమైన ప్రేమికుల్లా కనబడలేదా? తాత నువ్వు మంచిగా తాత, ఐఎమ్ స్టిల్ అండ్ డైనమిక్ ప్రేమికుణ్ణి. నిజమండి, ఆయన ప్రేమికుడు. ఏం చూసి ప్రేమించినవే? నేను ఆయనలో ఏం చూసానో తెలియదు కానీ ఆ గిటార్ చూసి, ఆయన వాయించే విధానం చూసి ప్రేమించేశానండి. గిటార్ వాయిస్తారా? యు వాంట్ టు సీ మై వాయింపు? ఏమండి, గట్టిగా వాయించకండి, తీగ తెగేలా ఉంది. వస్తే మెంటల్ ఆల్రెడీ వారి తీగలు ఎప్పుడో తెగిపోయినాయి. ఉంగల్ మాదే ఉరియాదేలే, ముందల్ పూడి కడయాదేలి, మెనే ప్రేమ కాదల్. దట్స్ ఎనఫ్. నీ వాయింపుడైంది, అది తిరుగుడైందిరా నాయన. స్టిల్ 20 years నుంచి వాయిస్తూనే ఉన్నాను. నాకు తెలియక అడుగుతా, దీని వయసు చూస్తే 16 ఏళ్ళు ఉన్నది, నీ వయసు చూస్తే 42కు 2 కింద ఉన్నది. ఎట్లా ప్రేమించింది అది నిన్ను? సార్ మీకు నమస్కారం పెడతాను సార్, మేము ప్రేమించుకుంటున్నాం సార్, దయచేసి మాకు పెళ్లి చేయండి సార్. ఒరే తాత మనవరాలకు పెళ్లి చేయమంటాడు. తాత మనవడు
ఇక్కడో కళ్ళజోడు ఇల్లో కళ్ళజోడు ఇక్కడో కళ్ళజోడు ఏంటిరా ఇవి? దిస్ ఈస్ ఉదయం పూట, ఇది ఆఫ్టర్నూన్, ఓకే ఇది నైట్ విజన్. సార్ 20 ఏళ్ళ నుంచి ఐఎమ్ సెర్చింగ్ ఫర్ లవ్, ఇప్పుడు పడింది సార్. ఇంకా నా ఎనర్జీ లోపల ఉంది, మీకు పదల్లోకి వెళ్ళడం కావాలి అంతే. ఐ వాంట్ ఎవిడెన్స్. 100%. ఓకే నువ్వు ఆగు సాగర్ అన్నా ఇచ్చుకోరా మన టాలెంట్. శీలాకి జవానే కమ్. ఆవిడని ఎందుకు అక్కడికి పంపిస్తున్నారు? చూడు నేను చెప్తాను, నువ్వు పట్టుకురారా వాళ్ళను. దాన్ని పంపించమంటే దీన్ని పంపించారేంటి? నేను ఆల్రెడీ 2 times 2000 ఒకసారి 2000 ఒకసారి ఇచ్చాను దీనికి. సిగ్గు లేదురా నీకు? ఒక అమ్మాయిని మోసం చేద్దామని, ఆ అమ్మాయికి ముక్కు పచ్చలని వయసు, నీదేమో 3-4 రోజులైతే కేర్ హాస్పిటల్ పడుకునే వయసు. దానికి న్యాయం చేయి. దానికి నేను న్యాయం చేస్తే దాని దగ్గరికి వచ్చేవాళ్ళకి నేను అన్యాయం అయిపోతాను. ప్రేమ ఎవరికైనా ప్రేమ కదరా. గిటార్ తెరవానికి గిటార్ వాయించు. చేయి కట్టు కట్టు పట్టు. అన్నా సూపర్ అన్నా. మన ఏమున్నా పెళ్లి చేసే బ్యాచేరా. ఏమండి నేను ప్రేమించక ఒక్క మగాడిని ప్రేమిస్తే తన్ను కూడా పంపించేశారు మీరు. ఇప్పుడు నీకేంటి? నిన్ను సెటిల్ చేయాలి అంతే కదా. ఈ సమాజం గురించి పూర్తిగా తెలిసినవన్నీ నీకు దగ్గరుండి నేను నేర్పిస్తా పదా. ప్రతిసారి లేడీగడ్డ వేపిస్తావు. చెప్పు లేడీగడ్డ ఎందుకు వేయించావు? మనం వెళ్ళి ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం అనుకో, రెంట్ ఈజీగా ఇచ్చేస్తారు. అప్పుడు మన పని ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక టూలెట్ కనబడుతుంది చూడసరి. ఏమండి ఏం చేస్తున్నారు? దాని పుట్టుగానే ఒక బుక్ రాస్తున్నారా? మీరు కూడా వచ్చి రాస్తారా? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నేను అది కోసం వచ్చాను సార్. బ్యాచులర్స్ రూమ్ లేమో. సార్ నేను బ్యాచులర్ కాదు, ఫ్యామిలీ. నా భార్య ఇక్కడే ఉంది కదా. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు. సార్ మా భార్య సార్, నమ్మండి సార్. నాకెందుకు నమ్మట్లేదు నేను. సార్ నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎర్రి పప్పకి దగ్గర చుట్టంలో కొండారి పప్పకి దూరం చుట్టాలో బాగానే ఉన్నానే కానీ రా. సార్ రావచ్చా సార్ లోపలికి? రండి రండి. దుర్ముహూర్తం కోసం వెయిట్ చేద్దాం. ఆగు. వెనకటికి మీలాంటి వాళ్ళే ఆ నెవనో జుట్టు పట్టుకొని లాక్కరమంటే వాడికి జుట్టు వచ్చిన దాకా వెయిట్ చేసి లాక్కొచ్చారంట. యాక్చువల్ గా ఇటు పక్క కిచెన్ ఉంటుందండి మాది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంటుందండి. ఇలా ముందుకెళ్తే ఒకటి వస్తుందండి. నాకు చెప్పండి, ఏమన్నా చెప్తా నాకు చెప్పండి. ఇటు పక్క కిచెన్ ఉంటుందిరా, అటు పక్క బెడ్రూమ్ ఉంటది, అటు పక్క నా బొంగు ఉంటుంది. నీకేం చెప్పేది బొక్క? పింకీ కేక్ కట్ చేయమా? నేను కట్ చేయను మమ్మీ. ఏమైందమ్మా? డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తాను. పింకీ ఈ దరిద్రుడు ఒకడు డబ్బు సంపాదించాలని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఏమండి ఏంటండి? ఇక్కడ కట్ట సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడ? రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే ఆ కార్నర్ లో వైట్ బిల్డింగ్ అతందేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకు చిన్న హెల్ప్ చేయగలరా అండి? చెప్పండి. ఒక 4 రోజులు నాకు మొగుడిగా నటించగలరా? పిలిచి హల్వా పెడతానంటే వదిలేయడానికి హౌలగా అన్న. పాపండి వీళ్ళండి, ఇప్పుడే డాడీకి ఎంటర్ అవుతాను చూడండి. పింకీ డాడీ వచ్చారు. డాడీ పింకీ ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు డాడీ? ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసుకుందామని వెళ్ళానమ్మా. సుభద్ర వచ్చాడు. ఎవరు కావాలి బ్రదర్? సుభద్ర మొగుడు నేనే హనుమంతరావు. రాంగ్ అడ్రస్ బ్రదర్. కనెక్ట్ అయ్యే టైంలో సుభద్ర సుభద్ర ఒక్క నిమిషం. రాంగ్ అడ్రస్ అని చెప్తే వినరాను. మనం ఎంత ఎదవనరా? అవునరా, మామూలు ఎదలం కదా. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు? ఏం చేస్తా తెలియదు, నాకు అమ్మాయి కావాలి. అదే పెళ్లి చేసుకుంటా. నాన్న వస్తున్నాడు చూడు, చూడురా. ఎవడ్రా నువ్వు? క్యాటరింగ్ అండి. ఎవడ్రా నువ్వు? నేను ఫ్లవర్ డెకరేషన్ చేస్తా సార్. ఎరా వెళ్ళి టీ తీసుకురా. ఎలాగొంది సార్ టీ? కొంచెం షుగర్ తక్కువైంది కదా. నువ్వు టరారా సార్, రేపు అమ్మాయి ఫస్ట్ నైట్ అదిరిపోవాలి పోలం కన్నా. మీ అల్లుడికి చెప్పాలి అది. సార్ ఈ తలగాయ చెయ్యి ఏంటి సార్? ఒకడెవడో మా అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి చేయకపోతే ఊరేసుకొని చచ్చిపోతానని బెదిరించాడు. అందుకనే ఆడు తల నరికి తీసుకొచ్చా. ఇప్పుడు ఆడు ఊరేసుకోలేడు కదా.